నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, జ్యోతిష్య మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 19/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢ మాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:54, తిథి షష్ఠి రాత్రి తెల్లవారుజామున 3:29 వరకు, నక్షత్రం ఉత్తర సాయంత్రం 6:12 వరకు, యోగాలు పరిఘ రాత్రి 7:23 వరకు, కరణము కౌలవ మధ్యాహ్నం 3:30 వరకు, తైతిల రాత్రి తెల్లవారుజామున 3:29 వరకు, రాహుకాలం సాయంత్రం 5:16 నుంచి 6:54 వరకు, గుడికకాలం మధ్యాహ్నం 3:35 నుంచి 5:16 వరకు, యమగండం మధ్యాహ్నం 12:22 నుంచి 2 గంటల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:49 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:09 నుంచి 6:01 వరకు, అమృతకాలం ఉదయం 10:56 నుంచి 12:33 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 2:56 నుంచి 4:36 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ప్రత్యర్థుల మీద విజయం కోసం ప్రయత్నాలు చేసే విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు తీసుకునే నిర్ణయాలలో, శ్రమకి సంబంధించిన విషయాలు, పోటీలకు సంబంధించిన విషయాలు, పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, వీటన్నిటి మీద ఎక్కువ శాతం ఈ రోజున దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, అంటే ఏ పని చేద్దాం అనుకున్నా ఆ పనులకు సంబంధించి చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయం మీద దృష్టి కేటాయిస్తూ తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా దైనందిన జీవితంలో మీ అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య శ్రద్ధ అనేది అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా నూతన నిర్ణయాలలో మీరు తీసుకునే నిర్ణయాల ప్రకారం మీరు ముందుకు వెళ్ళడంలో ఆలస్యాలు ఎదురవుతున్నప్పటికీ కూడా మీరు శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం కృషి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. తల్లి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగానే ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం, సజ్జన సహకారం, ఆలోచనలలో అనుకూలతలు మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాల మీద అధిక శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఉంది. కుటుంబ సఖ్యత అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు, సంతాన వృద్ధి, మానసిక ప్రశాంతత మొదలైన విషయాల్లో మీరు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మీ కమ్యూనికేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆగిన పనులు ముందుకు పెడతాయి. చాకచక్యంగా పనులు నిర్వర్తించుకుంటారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు విశేషంగా ప్రయత్నాలు చేస్తారు. అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా గృహ వాతావరణం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. గృహంలో మార్పుల కొరకు, స్థిరాస్తులలో మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు, దానికి సంబంధించిన ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అయినప్పటికీ కూడా దానిలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఇబ్బంది పెడతాయి. అంటే మీరు వేసుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడంలో, స్థిరాస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే గృహానికి సంబంధించిన విషయాల్లో, గృహ సౌకర్యాలకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి మీ యొక్క సమయస్ఫూర్తి, చాకచక్యాన్ని ఉపయోగించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కమ్యూనికేషన్ విషయంలో మీరు మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారి విషయాల్లో శ్రమతో, సామర్థ్యంతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి, అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా అందులో ఏర్పడుతున్న ఆలస్యాలు కొంత చికాకును కలిగించే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీరు చేద్దాం అనుకుంటున్న ప్రతి కార్యక్రమంలో కూడా వ్యక్తుల యొక్క సహకారాన్ని విషయంలో కావచ్చు, దగ్గర ప్రయాణాల్లో కావచ్చు, ఈ సమయంలో ఈ పనిని పూర్తి చేయాలని ఏర్పరచుకున్న నిర్ణయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఒకటి మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ప్రయాణాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది
అధికంగా కనబడుతోంది. తోబుట్టువులతో చేసే చర్చల్లో కానీ, తీసుకునే నిర్ణయాల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా ఆకస్మికమైన ఆలస్యాలు, ఆటంకాలు కొంత చికాకును కలిగించే అవకాశం ఉంది కనుక దాన్ని బట్టి ప్రణాళికల్లో కొంత మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, ఈ రోజు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి కుటుంబ సంబంధమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది, కమ్యూనికేషన్ బాగుంటుంది. అదేవిధంగా ఆత్మీయులు, ముఖ్యులు సహకారాన్ని అందిస్తారు. బంధువర్గాన్ని కలుస్తారు. బంధువుల సహకారంతో అనుకున్న పనులు, ఆగిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎదురవుతున్న సమస్యలు, వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకుంటారు. సద్వినియోగపడే ఖర్చులు చేస్తారు. బంధువర్గంతో కలిపి తీసుకునే నిర్ణయాలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి కృషి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారి విషయాల్లో మీ యొక్క విషయాల మీద మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా ఆగిన పనులు ముందుకు పెడతాయి. మీ వ్యక్తిగత విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆలోచనలలో వ్యక్తిగత వృద్ధి, వృత్తిపరమైన విషయాలు, వృత్తి సంబంధించిన కీలక నిర్ణయాలు, కమ్యూనికేషన్ అభివృద్ధి మొదలైన విషయాల కొరకు మీరు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. బంధువర్గం యొక్క సహకారం బాగుంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుని అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి చేసే నిర్ణయాలు చాలా వరకు లాభదాయకంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. తులారాశి. అమ్మ, ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారి విషయాలలో ముఖ్యంగా శ్రమ, అలసట అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. వృత్తిపరమైన విషయాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాల రీత్యా కావచ్చు, అదేవిధంగా శ్రమ అధికంగా ఉండడం బట్టి, సమయానికి విశ్రాంతి లేకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద తగిన శ్రద్ధతో, ముఖ్యంగా గణితం, తర్వాత రాత నైపుణ్యాలు మొదలైన వాటి మీద సరైన విధానంగా దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళి దాని మీద శ్రద్ధ అనేది పెంపొందించుకోవాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి పెద్దలతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మొదలైన వాటిల్లో వాగ్వాదాలకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కంటి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. అదేవిధంగా స్క్రీన్ టైం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, ఈ రోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారి విషయంలో ముఖ్యంగా వారసత్వపు ఆస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువర్గంతో మీ యొక్క నిర్ణయాలు కావచ్చు, చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఇక్కడ మీకు కనబడుతుంది. ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను కలుస్తారు. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రదేశాల్లో ఉండే బంధువులతో చర్చలు చేస్తారు. బంధువర్గం సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆగిన పనులు ముందుకు వెళ్లే అవకాశాలు లాంటివి మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన సమయమే అయినప్పటికీ శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క మాటకి అననుకూలంగా ఉండే వ్యక్తులతో కావచ్చు, కొంత వాతావరణం అనుకూలంగా మారే అవకాశం లాంటిది కనబడుతోంది. కాబట్టి దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ఈ రోజు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశి వారి విషయంలో వృత్తిపరమైన విషయాలలో కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నాలు విశేషంగా చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మార్పులు, వృత్తిపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, దానికి సంబంధించిన ఖర్చులు, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు, అదేవిధంగా వాటికి సంబంధించిన ఎక్స్టెన్షన్ అంటే ఇంకేదైనా వృత్తి వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి చేసే ప్రయత్నాలు, వ్యాపార భాగస్వాములతో మీ యొక్క నిర్ణయాలు, జీవిత భాగస్వామితో మీ యొక్క అనుకూలతలు, వారితో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి మీద అధికంగా దృష్టి కేటాయించే సమయంగా ఉంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఆత్మీయులైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా, ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో, అది వ్యాపార రీత్యా కావచ్చు, గృహరీత్యా కావచ్చు, బంధువర్గంతో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. మకర రాశి. అమ్మ, ఈ రోజు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని ప్రయాణాలు,
నిర్ణయాలు, వారి యొక్క అభివృద్ధి కొరకు చర్చలు మొదలైనవి చేసే అవకాశం అనేది ఒకటి మీకు కనబడుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాల్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు, కొన్ని మార్పులు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. పెద్దల సహకారం బాగుంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, జీవిత భాగస్వామి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ప్రయాణాలు అనుకూలతను ఇస్తాయి, తండ్రి యొక్క సపోర్ట్ కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా బంధువర్గంతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి. అమ్మ, ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఆకస్మికంగా పనులలో వాయిదాలు కావచ్చు, ఆలస్యాలు కావచ్చు, అనుకున్న పని అనుకున్న సమయంలో అవ్వడంలో చిన్నపాటి చికాకులు ఇబ్బంది కలిగించే అవకాశం అనేది ఒకటి. ఆరోగ్యరీత్యా శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇతరులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలని అధిగమించడానికి మీరు విశేషంగా శ్రమ, కృషి పెంచడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇతరుల మీద విజయాన్ని సాధించడానికి, ప్రత్యర్థుల మీద పోటీలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. కనుక ఆరోగ్య శ్రద్ధ అవసరం, ఆహార శ్రద్ధ అవసరం. నిద్రలేమిని అధిగమించాలి. సరి అయిన విధంగా మీరు ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని సరిచూసుకుంటూ తదుపరి మిగిలిన విషయాల మీద దృష్టి సారించడానికి ప్రయత్నాలు చేయాలి. ఆలోచనల మీద పట్టు పెంచుకుంటూ కమ్యూనికేషన్ని సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ప్రయత్నాలు సాధించగలుగుతారు. మీనరాశి. అమ్మ, చివరగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీన రాశి వారికి సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం, ప్రశాంతత చాలా అధికంగా ఉంటుంది. ఎదురు చూసిన విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, అదేవిధంగా సంతాన అభివృద్ధి కొరకు కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలలో మీ గౌరవం, గుర్తింపు మొదలైనవన్నీ ఉండే అవకాశం ఉంది. బంధువర్గం సహకరిస్తారు. అలాగే భాగస్వామి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. చాలా చక్కగా సమయస్ఫూర్తిగా చాకచక్యంగా మాట్లాడి అనుకున్న పనులలో అనుకున్నట్టుగా సాధించడానికి చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అమ్మ, ఈ రోజు ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకునే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా తమ వ్యక్తిగత దేవతా ప్రార్థన ద్వారా ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానితో పాటుగా ప్రతిరోజులాగే ఈ రోజు కూడా గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంలో మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా అవకాశము, అలాగే సమయము అన్నీ ఉన్నట్లయితే ఈ రోజున తప్పనిసరిగా చేయవలసింది సూర్యనారాయణ స్వామి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది. సూర్యుడికి సంబంధించిన శ్లోకాలైనా, నామాలైనా, అష్టోత్తరమైనా, అరుణం లాంటిదైనా, లేకపోతే కనీసం ఆదిత్య హృదయం వినడం లేకపోతే చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సూర్యుడు ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు కాబట్టి సూర్యనారాయణ స్వామికి సంబంధించి నమస్కారాది కార్యక్రమాలు చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, గోధుమ పాయసం లాంటిది ఏదైనా పెట్టగలిగితే అది కూడా చాలా మంచి నివేదనగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున చేసే కార్యక్రమాలలో మీరు సూర్యుడు, భాస్కరుడు ఆరోగ్యానికి కారకుడు కాబట్టి, ఆరోగ్యం భాస్కరాది కాబట్టి సూర్యనారాయణ స్వామికి మీరు నమస్కారాది కార్యక్రమాలతో పాటుగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా గోచారరీత్యా ఎదురవుతున్న సమస్యల్లో మీకు ముఖ్యంగా ఆరోగ్యం, శ్రేయస్సు, అదేవిధంగా అధికారం, ప్రశాంతత మొదలైనవన్నీ ఏర్పడడానికి, ఆరోగ్యరీత్యా అనుకూలతలను ఇవ్వడానికి, తప్పనిసరిగా శక్తి పెంపొందించుకోవడానికి ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా గోచారరీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో పాజిటివిటీ అనేది శాతం పెరిగే అవకాశం ఉందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నమస్కారం. ఇది ఇవాల్టి మన శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.